మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురుగారు, చాలా వరకు ప్రస్తుత రోజుల్లో జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ జ్యోతిష్యం మూఢనమ్మకము అని చెప్పి కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది. అసలు ఈ జ్యోతిష్యం అనేది ఎంతవరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా? సో జ్యోతిషం అనేది నువ్వు చెప్పినట్టుగా ప్రతి మనిషికి ఒక ఫేసు, రెండు ఫేసులు ఉంటాయి. కానీ కొంతమందికి చాలా ఫేసెస్ ఉంటాయి. ఉదాహరణ, వేణుస్వామికి రెండే ఫేసులు ఉండొచ్చు. అంటే సామాజికంగా ఒకటి, ప్రైవేట్గా ఒకటి. కానీ సమాజంలో ప్రస్తుతము తెలుగు రాష్ట్రాల్లో ఒక మనిషికి 5 ముఖాలు ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశాన్ని మొత్తం కంపేర్ చేసినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు. భారతదేశం సోషల్ మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా వేరు. భారతదేశం న్యూస్ ఛానల్స్ వేరు, తెలుగు రాష్ట్రాల న్యూస్ ఛానల్స్ వేరు. సో ప్రతిదీ తీసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి స్టైల్లో మనం ప్రజెంట్ వెళ్తా ఉన్నాము. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు ఇంతకు ముందు ఒకటే రాష్ట్రానికి పరిమితం అయ్యి ఉండే, అది ఇప్పుడు హైదరాబాద్ కూడా అంటుకుంది. సో 2 రాష్ట్రాలు ఇంచుమించుగా సేమ్ స్టైల్లో వెళ్తున్నాయి. సో జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే, ఎప్పుడే కానీ దేని గురించి ఎవరు మాట్లాడినా 2-3 విషయాల గురించి మాట్లాడతారు. ఒకటి ఐడెంటిటీ, ఒకటి బ్రాండు, ఒకటి ప్రత్యేకించి పిఆర్ స్ట్రాటజీ. ఇప్పుడు బ్రాండ్ అనేది వేణుస్వామి అంటే ఒక బ్రాండ్. వేణుస్వామి జ్యోతిషం గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా మంది వెయిట్ చేస్తారు, జరిగిందా జరగలేదని విశ్లేషించుకుంటారు. అదొక పద్ధతి. వేణుస్వామిని విమర్శించే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు. సో వాళ్ళు వేణుస్వామిని విమర్శించినా, లేకపోతే ఒక పెద్ద వ్యక్తిని విమర్శించినా వాళ్లకు దానివల్ల ఐడెంటిటీ వస్తుంది. మామూలుగా వాళ్ళు విమర్శిస్తే ఎవడు పట్టించుకోడు, వేణుస్వామిని విమర్శిస్తే పట్టించుకుంటారు. అలా కాకుండా కొంతమంది ఇది ఏమంటారు, హేతువాదులు అనొచ్చు, లేదంటే నాస్తికులు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రత్యేకించి హిందూ మతానికి సంబంధించిన జ్యోతిష్యం గురించి మాట్లాడతారు, హిందూ మతానికి సంబంధించిన పండుగలు వినాయకుని గురించి మాట్లాడతారు. మొత్తం ప్రపంచమంతా పొల్యూటెడ్ అయ్యి కలుషితమై సర్వం సంకనాగిపోయినా ఎవడు పట్టించుకోడు. కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ. అట్లనే అసలు ఈ ప్లాస్టిక్ వల్ల అసలు నూనె ఎట్లా వస్తుంది, ఎందుకంటే 90 రూపాయలకు 1 కిలో నూనె ఎట్లా తింటున్నాం మనము అని ఆలోచించాడు ఎవరు లేడు. కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిగరెట్ తాగి సస్తుంటే ఎవరికే ఉండదు. కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం కాల్చే క్రాకర్స్కు మాత్రమే వీళ్ళు విజృంభిస్తాడు. సో ఇవన్నీ కూడా ఐడెంటిటీ క్రైసిస్ అవ్వచ్చు, లేదా పని కట్టుకుని విమర్శించాలి అవ్వచ్చు. మనం ఏం నమ్ముతాము అంటే లెక్కలు నమ్ముతాం. 2002కు పూర్వము, 2002 తర్వాత తీసుకుంటే జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య, హిందూ మతాన్ని నమ్మేవారి సంఖ్య 9% పెరిగింది. సో ఇది వేణుస్వామి సొంత కవిత్వం కాదు. గూగుల్ చేస్తే గూగుల్లో మీకు కనిపిస్తుంది పర్సెంటేజ్ ఎంత పెరిగింది అనేది. సో ఎప్పుడే కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము సైంటిఫిక్గా సైన్స్ పరంగా మనం ఎంత ముందుకెళ్తామో, మన జెన్జీ జనరేషన్, ఆల్ఫా జనరేషన్లు ఎంత ఫాస్ట్గా వస్తాయో, ఎట్ ది సేమ్ టైము దేవుళ్ళ మీద నమ్మకాలు కూడా అదే పరిస్థితులలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, ఒకటి ఎక్స్ప్రెసివ్ అవ్వచ్చు, ఎక్స్ప్రెసివ్ కాకపోవచ్చు. ఎందుకు పెరిగాయి అంటారు ఈ పర్సంటేజ్ మీరు అన్నట్లుగా? అంటే ఖచ్చితంగా కష్టాల ప్రాబ్లం. అంటే ఇక్కడ కష్టాల కంటే కూడా కాంపిటీషన్ అని చెప్తాను నేను. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే, విపరీతమైనటువంటి కాంపిటీషన్లోకి నెట్టబడ్డాం మనం అందరము కూడా. అంటే ఏమైపోయింది అంటే, ఒక 1990కి పూర్వము మనం సంపాదించుకునే సొమ్మంతా కూడా దాచిపెట్టుకొని, ఆ డబ్బును దాచుకొని మన కుటుంబాలు తింటాయి, మన పిల్లలు తింటాయి అనే ఆలోచన ఉండేది. 2000 సంవత్సరం తర్వాత ఏమైపోయింది అంటే, మనం సంపాదించుకున్నది మనమే ఎంజాయ్ చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి, సో లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, 10 మందికి చూపించుకోవాలి. అంటే స్వతహాగా అనుభవించడం కంటే కూడా 10 మందికి చూపించుకోవాలి అనేటువంటి ఒక పనికిమాలిన భావన జనాల్లో చాలా వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? తప్పు చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణ, ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తుంటే అసలు యాక్చువల్గా వినాయక చవితి అనేది చవితి రోజు చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వినాయక చవితికి 2 రోజుల ముందరనే వినాయక చవితి చేసుకొని దాన్ని మొత్తం ఎడిట్ చేసి అంతా చేసి వినాయక చవితి నాడు పోస్ట్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే,
ఇప్పుడు మాంగళ్యం ఉంది, ఉదాహరణ మెడలో మంగళసూత్రం అనేది ధరిస్తారు అమ్మాయిలు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే కొంతమంది అమ్మాయిలు వెస్ట్రన్ కల్చర్కు బానిసలైన అమ్మాయిలు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు, బ్యూటీ పార్లర్కి పోయినప్పుడు ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు. సో మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఆ మంగళసూత్రాన్ని వేసుకుంటున్నావో ఆ సమయం కనుక మంచిది కాకపోతే ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ. సో అందుకని నువ్వు చేసేటువంటి వినాయక చవితి పూజ కరెక్ట్ సమయంలో చేయకపోతే అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్, ఉదాహరణ ఇప్పుడు జనరల్గా బేసిక్గా మనము ఒక యూరోప్ కంట్రీకి పోతున్నాము, ఒక దుబాయ్కి పోతున్నాము అంటే మనం అక్కడికి పోయినాక షాపింగ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వీళ్ళందరూ ఏంది, ఇక్కడ షాపింగ్ చేసి మళ్ళీ అక్కడ షాపింగ్ చేస్తారు. అంటే చాలా విచిత్రం అయిపోయింది. అంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 10 డొమెస్టిక్ టూర్లు, ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 5 ఇంటర్నేషనల్ టూర్స్. ఇవన్నీ దేనికోసము అంటే సమాజానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడం కోసము, సో ఆర్భాటాల కోసము. సో నేను జనరల్గా ఏం చెప్తా అంటే ఫస్ట్ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్. ఫస్ట్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాక తర్వాత నువ్వు బ్రాండ్కి అలవాటుగా. ఇప్పుడు ఒక అనామకుడు, ఒక మామూలు మనిషి రేంజ్ రోవర్ కార్ వేసుకొని వస్తే జనాలందరూ రేంజ్ రోవర్ కార్ను చూస్తారు. అదే ఒక సూపర్ స్టార్, ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు వస్తే మహేష్ బాబుని చూస్తారు, ప్రభాస్ని చూస్తారు, కానీ కార్ను చూడరు. సో నేనేమంటే ఫస్ట్ నువ్వు దాన్ని తయారు చేసుకో. ఇప్పుడు ఉదాహరణ ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉంది, ఆ బాలీవుడ్ హీరోయిన్ ఒక ఎల్వి హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది, సపోజ్ అది ఫేకే అనుకుందాం, బట్ జనాలు అందరూ అది ఒరిజినల్ అనుకుంటారు. అదే ఒక మామూలు అమ్మాయి నిజంగానే ఎల్వి బ్రాండ్ వేసుకుంది, కానీ అది ఫేక్ అనుకుంటారు. సో అందుకని ఫస్ట్ నీ బ్రాండ్ నువ్వు నిలబెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు బ్రాండ్స్ జోలికి వెళ్ళు. ఇప్పుడు సో ప్రస్తుతం సమాజంలో ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే వాళ్ళకు వ్యక్తిగతమైన అంశాలు చాలా ఉంటాయి. దే వాంట్ సబ్జెక్ట్. అంటే ఏమైపోయింది, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, నన్ను నేను ఓన్గా జర్నలిస్ట్గా నన్ను నేను గుర్తించుకున్నా, నాకు సబ్జెక్ట్ కావాలి. నాకు సబ్జెక్ట్ కావాలి అంటే అట్లీస్ట్ నేను ప్రతిరోజు కనీసం ఒక 10 నుండి 15 వీడియోలు చేయాలి. వీడియోలు చేయాలి అంటే నాకు ఆ మనిషితో పని లేదు, ఆ వ్యవస్థతో పని లేదు, ఆ సబ్జెక్టుతో పని లేదు. నేను రాకెట్ గురించి నేనే మాట్లాడతా, జ్యోతిష్యం గురించి నేనే మాట్లాడతా, రైతు గురించి నేనే మాట్లాడతా, పిడకల గురించి నేనే మాట్లాడతా. అంటే లాస్ట్కు నాకు కావాల్సింది ఏంది అంటే నాకు వ్యూవర్స్ కావాలి. అట్లీస్ట్ నేను పెట్టే సబ్జెక్టుకు నాకు తెలియకున్నా సరే దాని గురించి కంటి చూపు గురించి నేనే మాట్లాడతా, క్యాన్సర్ గురించి నేనే మాట్లాడతా, ఎయిడ్స్ గురించి నేనే మాట్లాడతా. అంటే కాదేది విమర్శకు అనర్హం. అంటే నీకు సబ్జెక్టు తెలుసా తెలియదా అంటే ఇంగితం ఉండేవాడు కంట్రోల్ చేసుకో. ఇప్పుడు నాకు సిగ్గు శరము ఇంగితం ఉంది. ఇప్పుడు ఆ కెమెరామెన్ తీసేటువంటి కెమెరాకు సంబంధించి ఆయన ఎట్లా పెట్టాలి ఫోకస్, ఆయన లెన్స్ ఎంత అడ్జస్ట్ చేసుకుంటాడు ఏంది అనేది నాకు సంబంధం లేని వ్యవహారం. కానీ నేను అసలు దానిలోకి వెళ్ళను. కానీ అదే విశ్లేషకుల పేరుతో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కూడా వాళ్ళే జస్టిఫికేషన్ చేస్తారు. అంటే దాన్ని కూడా నువ్వు కెమెరా ఎట్లా పెట్టాలనో కెమెరామెన్కి వీళ్ళు నేర్పిస్తారు, వీళ్ళే డిస్కషన్. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో ఒక 10,000 వ్యూవర్షిప్ పోతే ఇట్లా ఓవరాల్గా తీసుకుంటే నెలకి ఇంత వెళ్తుంది పైసలు. సో దీని మీద బ్రతికే వాళ్ళు, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు విమర్శలు చేస్తారు. సో అట్లనే హేతువాదుల ముసుగులో ఉండేవాళ్ళు విమర్శలు చేస్తారు. అన్నిటికంటే ప్రాబ్లం ఏమైపోయింది అంటే పొద్దున్న లేస్తే హిందూ మతం బాగుండాలి అంటే అసలు హిందూ మతానికి థ్రెట్ ఎవరితోనుంది? హిందువులతోనే ఉంది, ముస్లిమ్స్తో లేదు, క్రిస్టియన్స్తో లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు మన జోలికి రావట్లా. ఎంతసేపు కప్పల భాగవతం లాగా మన జీవితంలో ఎలుకల భాగవతం లాగా ఒక ఎలుక ఇంకో ఎలుకని కిందికి గుంజుతుంది, ఒక కప్ప ఇంకో కప్పని కిందికి లాగుతుంది. అట్లనే హిందువులలో వేణుస్వామి ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ లో మంచిగా ఉన్నాడు అంటే వేణుస్వామి చెప్పింది ఏదైనా జరిగినప్పుడు వేయడానికి ఎవరికి మనసు రాదు, కానీ వేణుస్వామిని విమర్శించడానికి పొలోమంటే అందరూ వచ్చేస్తారు. అంటే మరి నేను హిందువునే కదా, నన్ను కిందికి లాగేవాడు హిందువే కదా, మరి ఇక్కడ హిందూ మతం ఏమవుతుంది? ఇప్పుడు సమాజంలో నేను అబ్జర్వ్ చేస్తున్నా, గత కొన్ని రోజుల నుండి, ఒక 6 నెలల నుండి, సంవత్సరం నుండి తెలుగు మీడియా ఇన్ ద సెన్స్ నేను లోకల్ సోషల్ మీడియాలో హిందూ మతాల పేరు మీద కొత్త వర్షన్ వచ్చింది. ఏంటి అంటే హిందూ ఆచార వ్యవహారాలను విమర్శించడము చాలా కామెడీ అయిపోయింది. ఒక ఆయన ఈ మధ్యలో ఇంటర్వ్యూ చూసాను నేను, అసలు దుర్గమాల లేదంటాడు ఆయన. నేను షాక్ అయినా, నేను ఇనుంటావు నువ్వు కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది. దుర్గమాల లేదు అంటే అమ్మవారి మాల, జనరల్ గా భవానీ మాల కరెక్ట్ వర్డ్, భవానీ మాల లేనే లేదు, అసలు చరిత్రలో లేదు అంటాడు. అంటే సమాజము ఏదో విధంగా భక్తి మార్గం వైపు వెళ్తుంది అంటే నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి, కానీ దాన్ని కూడా విమర్శించేవాడు ఎందుకంటారు ఇలా అంటే వీళ్ళందరూ పండితులు కాదు, వీళ్ళందరూ స్టాండింగ్ కమెడియన్స్ ఆర్ సిట్టింగ్ కమెడియన్స్. ఒక ఆయన కూర్చొని మాటలు చెప్తాడు, వాళ్ళు నవ్వడం స్టార్ట్ కాగానే ఈయన మర్చిపోతాడు. ఇక
ఈయనను మర్చిపోయి, అంటే ఆడవాళ్ళు నవ్వుతుంటారు, మగవాళ్ళు నవ్వుతుంటే ఈయన ఆనందానికి పరవశుడు అయ్యి ఇంకా వాళ్ళు నవ్వుతున్నారు కదా అని రెచ్చిపోయి ఇంకా గ్రహాలు లేవు, దేవుడు లేడు, ఏది ఒక బ్రాహ్మణుడు ఉండి ఒక పండితుడు ఉండి టోటల్ మన సబ్జెక్ట్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లనే ఆయన ఎవరో భవానీమాల లేదు అంటాడు. నేను నీకు వచ్చిన నష్టమేముంది, నువ్వు మొగోడివి అయితే భవానీమాల కాదు, ఎవరైతే కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో లింగభైరవ అమ్మవారు లేదని చెప్పు, అది నీ గొప్పతనం. నిజంగా లింగభైరవ అమ్మవారు లేనప్పుడు లేదని చెప్పు, ఆమె క్రియేటెడ్ కాడు, చెప్పొచ్చు కదా లేదు అని. ఎందుకంటే అక్కడ భయం ఏంటంటే ఎవరు తంతడు అని. వీళ్ళ భయం అంటే ఏంటంటే ఎక్కడైతే ఎవడు వీళ్ళకి అడ్డు రాడో అక్కడికి వస్తారు. వీళ్ళకి ఒరిజినల్ సబ్జెక్ట్ మాట్లాడే దమ్ము లేదు. సో ఇదంతా ఎంత చేసినా నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, జ్యోతిష్యానికి వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు జనాలకు చెప్పారుగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు ప్రతి ఒక్కడు, ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటారు. మామూలుగా హాస్పిటల్కి పోతేనే ఇవాళ ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అది అట్లీస్ట్ తలకాయనొప్పికి పోయినా వాళ్ళు దే వాంట్ ప్రైవసీ. అంటే కారు డైరెక్ట్గా B1కి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతారు, డాక్టర్ని కలుస్తారు, వస్తారు. అట్లాంటిది వేణుస్వామి దగ్గరకు వచ్చి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా, లేదంటే నేను ప్రజలకి చెప్పాలనుకుంటున్నా అనుకోరు కదా. ఎవరో ఒకళ్ళు వేణుస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని వీడియోలు తీసినప్పుడు 100 మందిలో ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాము, దానివల్ల నా దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ 99% నా దగ్గరకు వచ్చినట్టు తెలియదు. నా దగ్గరికే కాదు, జ్యోతిషం అనేది ఎక్స్ట్రీమ్గా జనాల్లోకి వెళ్తున్నది. ఎట్ ది సేమ్ టైం భక్తి అనేది జనాల్లోకి వెళ్తున్నది. దాన్ని భయం అంటమా భక్తి అంటమా పక్కన పెడితే ఈరోజు జనాలు ముక్కోటి కానీ ఇతరత్ర పండుగలు కానీ జనవరి 1 కానీ జనాలు విపరీతంగా దేవాలయాల్లో ఉంటున్నారు. అంటే జనాలకు దేవుడి మీద కానీ శాస్త్రాల మీద కానీ వచ్చినటువంటి నమ్మకము, ఈ నమ్మకాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి టీవీలో కూర్చొని చెప్పినంత మాత్రాన పోదు. సో ఇది జనాల్లోకి విపరీతంగా వెళ్తానే ఉంటుంది. జనాలు ఎప్పుడే కానీ ఎంత వెస్టర్న్ కల్చర్కి వెళ్ళినా నమ్మకము అనేది ఒకటి ఉంటుంది. మనల్ని నమ్మించేది, మనల్ని బ్రతికించేది నమ్మకము. ఈ నమ్మకం లేకపోతే మనకు జీవితం లేదు. సో ఈ జ్యోతిష్యము అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి, జరగబోయే నష్టాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చేటువంటి శాస్త్రము. అంతేగాని నువ్వు 50 ఏళ్లకు నరుకుతావు, 40 ఏళ్లకు కారు కొంటావు, ఈ సొల్లు పురాణం చెప్పాల్సిన పని లేదు. జరగబోయేటువంటి నష్టాన్ని గనక చెప్పగలిగితే జ్యోతిష్యము దాన్ని సరి చేసుకోవడంతో పాటు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఆ వ్యక్తికి చాలా 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 ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు తన్నుకొని చస్తారు, విడిపోతారు అని చెప్పడంలో ఉద్దేశము మీరు విడిపోండి అని కాదు. భార్యాభర్తల్లో అట్లీస్ట్ జనరేషన్ బట్టి ఈ రోజు భర్త అనేవాడు కాంప్రమైజ్ అయ్యి భార్య తిట్టినా పడి ఉంటాడు అని ఇక్కడ ఉద్దేశము. అంటే ఒకప్పుడు భార్యకు భర్తకు పెళ్లికి కనీసం 10 సంవత్సరాల గ్యాప్ ఉండేది. ఎందుకు అంటే భార్య అనే అమ్మాయి చిన్నపిల్లగా ఉంటే భర్త అనేవాడు ఒక కూతుర్ని చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆ పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తున్నారు, ఇద్దరికి 6 నెలలు తేడా ఉండదు. సో ఇద్దరు టెంపర్మెంట్ లో వెళ్తారు, ఇద్దరు గొడవలు పడతారు. సో ఈ కండిషన్లో వాళ్ళిద్దరు విడిపోయేటువంటి తత్వం వైపు వెళ్తారు. కాబట్టి మొదలే మీ జాతకాలు బాగాలేవు, మీకు విడిపోయే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని విడిపోమని చెప్పడం కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, కాంప్రమైజ్ కండి, ఈగోస్ పక్కన పెట్టండి, మీ పొసెసివ్నెస్ను పక్కన పెట్టండి. సో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో క్యాలిక్యులేటెడ్గా ఉండండి, తన్నుకొని చావకండి, విడిపోకండి అని మొదలే వాళ్ళని హెచ్చరించడం అనేటువంటిది దీంట్లో భాగము. కానీ ఇవాళ ఏమంటున్నారు, శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పరు నాయన. ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తున్నారు. ఆ మాతకు వస్తే మీరు పొద్దున్న లేస్తే 100 పెళ్లిలలో 80 పెళ్లిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. మరి దీని మీద మీరే కదా డిబేట్ పెడతారు. సో ఇదంతా ఏంటంటే ఒక వ్యక్తిని విమర్శించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా తీసుకురావచ్చు. దాన్ని రామ అంటే దాన్ని చిన్న పదాలు మారిస్తే ఆ రామ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అవుతుంది. సో దాన్ని ఎట్లంటే చేసుకొని పోవచ్చు. కానీ ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులలో జ్యోతిష్యం కానీ శాస్త్రాలు కానీ దైవత్వం కానీ తగ్గేదే లేదు, ముందుకెళ్తానే ఉంది. ఇప్పుడు ఒక మనిషి జననం దగ్గర నుంచి చనిపోయే వరకు జాతకం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే చూడాలి అని చెప్పి ఒకప్పటి కాలంలో చెప్పేవారట. కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా జాతకం చూపించుకోవడము, అసలు ఇది మన సాంప్రదాయంలో లేనే లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నేను లాస్ట్ ఇయర్ ఒక హీరోకు ఒక బిడ్డ పుడితే నేను చెప్పినప్పుడు చాలా మంది మేధావులు వచ్చి నన్ను విమర్శించారు. చిన్న పాపకు జాతకం చెప్తారా ఎవడన్నా అని. నీకు తెలిసే ఉంటే కృష్ణదేవరాయల ఆస్థానం కానీ ఇతర రాజులు పెద్ద రాజుల ఆస్థానంలో కానీ ఆస్థాన సిద్ధాంతి అని ఉండేవాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాణికి కూతురు పుట్టిన కొడుకు పుట్టిన వాళ్ళు వచ్చి మొత్తం లైఫ్కు సంబంధించిన జాతకాన్ని రాసేవాళ్ళు.
పుట్టడంతోనే అసలు ఈ పుట్టిన రోజే రాసేవాళ్ళు. ఓకే. వీళ్ళు ఏమవుతారు, ఈయన జీవితంలో ఏమవుతాడు, దొంగ అవుతాడా, మంచోడు అవుతాడా, రాజు అవుతాడా, లంగ అవుతాడా, క్రికెటర్ అవుతాడా, అంటే ఆ దేశకాలం అన్న ప్రశ్న బట్టి అప్పుడు. సో దాన్ని ఇప్పుడు కన్వర్షన్ చేసుకుంటే ఇప్పుడు మేము రాసే జాతకంలో ఇప్పుడు వీడు ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఎంటర్ప్రెన్యూర్ అవుతాడా, ఉద్యోగస్తుడు అవుతాడా. సో ఇవన్నీ అంచనా వేగ ఒక మనిషి పుట్టినప్పటి నుండి లగ్నాన్ని బేస్ చేసుకొని 1వ నెంబరు అంటే లగ్నము నుండి 12వ నెంబరు అంటే వ్యయము 1 నుండి 12 గడులను కనుక తీసుకొని రాస్తే ఆ మనిషి ఎప్పుడు పుట్టి ఏమేం చేస్తాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయవచ్చు. సో ప్రతి రోజు జాతకాన్ని వేసుకోవచ్చు, ప్రతి నెల జాతకాన్ని వేసుకోవచ్చు. గోచారము గ్రహచారము అని 2 ఉంటాయి. గోచారము అంటే ప్రస్తుతం జరిగేటువంటి గ్రహాల యొక్క గమనం ఏ విధంగా ఉంది అని తెలియజేసేది గోచారము. గ్రహచారము అంటే పుట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని రాసేది గ్రహచారము. జనరల్ గా తెలుగు రాష్ట్రాల్లో చాంద్రమానాన్ని మాత్రమే బేస్ చేసుకొని జాతకాలు రాస్తారు. కానీ వేణుస్వామి ఒక్కడే చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము అనే 3 విభాగాలను బేస్ చేసుకొని జాతకాలు రాస్తాడు. చాంద్రమానము అంటే చంద్రుడిని బేస్ చేసుకొని రోజున్నర పాటు చంద్రుడు ఒక రాశిలో ఉండేదాన్ని చాంద్రమానము అంటారు. ఇది మన దక్షిణ భారతదేశంలో వాడతాము. సౌరమానము అంటే సూర్యుడు, రవి ఒక నెలలో ఒక రాశిలో ఉంటాడు, దాన్నే మనం సౌరమానము అంటాము. అలాగే బార్హస్పత్యమానము అంటే బృహస్పతిమానము, సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండేదాన్ని బార్హస్పత్యమానము అంటాము. మనము పుట్టినప్పటి నుండి కనీసము నాకు తెలిసి గత 1000 సంవత్సరాలు లేనటువంటి చరిత్ర ఈ సంవత్సరము 2026లో మనం చూడబోతా ఉన్నాము. గురువు ఒకే సమయములో 6 నెలల్లో 3 రాసుల్లోకి ప్రవేశిస్తా ఉన్నాడు. అంటే జనరల్ అర్థం కాదు, అసలు మనం ఎప్పుడు చూడలే. అందుకనే ఈ సంవత్సరం చాలా పెను సంచలనాలు ఉంటాయి. 2026లో గురువు మిథునం, కర్కాటకం, సింహం 3 రాశుల్లోకి వచ్చి మళ్ళీ రివర్స్ వస్తున్నాడు కర్కాటకానికి. సో చాలా విచిత్రమైనటువంటి ఒక గమనాన్నిగా మనం చూడాల్సి వస్తుంది. ఇది చాలా పెను సంచలనాలకు అంటే సృష్టిలోనే ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని మనం పొందబోతా ఉన్నాము, మంచి చెడులు పక్కన పెడితే. సో ఇలాంటి పరిస్థితి నుండి జాతకాలను విశ్లేషించడము ఇవన్నీ కూడా నడుస్తాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనిషి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు నా తలరా తింటే భగవంతుడు ఇంకా రాసేశాడు, నేనేం మార్చలేను అంటుంటారు. కొన్నిసార్లు భగవంతుడిని పక్కన పెట్టి, తలరాతను పక్కన పెట్టి మనం గట్టిగా ఒకటి అనుకుంటే అయిపోతుంది అని అంటూ ఉంటారు. మీరు ముందుగానే ఒక శిశువు జననం అయినప్పుడే వాళ్ళ మొత్తం లైఫ్కి సంబంధించిన జాతకం ఇవ్వగలుగుతాము అన్నారు. మరి మధ్యలో ఇప్పుడు చెప్తున్న వాళ్ళ విధానాలను బట్టి మనం అనుకుంటే అయిపోతుంది, ఏదైనా మనం ప్రయత్నం చేస్తే మారుతుంది, భగవంతుడు దాన్ని మార్చేస్తాడు కొన్ని ప్రయత్నాల వల్ల అంటారు. ఈ రెండిట్లో అసలు దేన్ని నమ్మాలంటారు? ఇప్పుడు భగవంతుడు రాసినాడు, మన జాతకము మారదు, మన తలరాత మారదు అని అనుకుంటే అలాంటి వాళ్ళందరినీ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ రాగానే వాళ్ళని అట్లనే బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా ఫోటో పెట్టి దేవుని మొక్కుమని చెప్పాలి. హాస్పిటల్కి ఎవరిని పంపించొద్దు. ఎందుకంటే తలరాత కదా, భగవంతుడు రాసేసిండు కదా. మరి ఎందుకు అనవసరంగా అంబులెన్స్కి ఫోన్ చేయడము, హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు, పనిలేని పని కదా. అంటే నీ ప్రయత్నము హార్ట్ అటాక్ వచ్చినా కానీ నిన్ను తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. సో హాస్పిటల్లో నిన్ను టైంకు తీసుకుపోవాలా వద్దా అని డిసైడ్ చేసేది జాతకం. నువ్వు బతుకుతావా బ్రతకవా అని డిసైడ్ చేసేది జాతకం. ఇక్కడ నేను తోపు నేను తురుము అని అనుకుంటే నడవదు. నేను తోపు నేను తురుము అనుకోవద్దు. చాలా మంది చాలా రకాలుగా కష్టపడతారు. కష్టపడితేనే సుఖపడతాము, కష్టపడితేనే జీవితం అభివృద్ధిలోకి వస్తుంది అనుకుంటే అతి కష్టం పడేది గాడిద. సో అతి కష్టం పడేది డ్రైనేజీలో పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్స్. సో వాళ్లకు ₹1,00,000 రోజుకు జీతం ఇచ్చినా తక్కువ లేదు. అంటే వాళ్ళు ఊడ్చే చెత్త, వాళ్ళు తీసే చెత్త ఈ ప్రపంచంలో ఎవరూ భరించలేరు. అలాంటిది వాళ్ళు చేసే కష్టం మీద కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో ఇక కష్టం చేసే మనుషులే లేరుగా. మరి అలాంటి వారికి మనం ఇచ్చే జీతం ఎంత? 40,000, 50,000. కానీ వాళ్లకు కనీసం నెలకు 40 లక్షలని ఇవ్వాలి. అంటే నువ్వు చేసే కష్టానికి కాకుండా నువ్వు తెలివితో చేసే కష్టానికే విలువ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, స్మార్ట్ వర్క్ నమ్ముకోవాలి. సో రెండవది, నేను కష్టపడితే అసలు రానే రాదు. నువ్వు కష్టపడడం కాదు, నువ్వు తెలివిగా కష్టపడు, కసిగా కష్టపడు. సో అందరికంటే భిన్నంగా ముందుకెళ్ళు. సో దీంట్లో లోకులు నీ మీద రాళ్లు వేస్తారు, దీంట్లో లోకులు నిన్ను సమాజంలో టార్గెట్ చేస్తారు. సో దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. నువ్వు కంఫర్టబుల్ జోన్ దాటిన తర్వాతనే నీ జీవితంలో నీ కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ కష్టాలు స్టార్ట్ అయిన తర్వాత అభివృద్ధి అనేది
ఏర్పడుతుంది. సో నువ్వు ఉద్యోగానికి అలవాటైనవు అంటే జీవితంలో నువ్వు ఉద్యోగంలోనే ఉండిపోతావు. నువ్వు రిస్క్ తీసుకొని సంవత్సరం పాటు ఖాళీగా కూర్చోవడానికి ట్రై చేసి నువ్వేదో వ్యాపారం చేసుకోనో ఇంకేదో చేసుకోనో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు తోపవుతావు. ఓకే. సో ఇక్కడ నువ్వు ఎంత టార్గెట్ చేసినావు జీవితంలో, ఎంత డబ్బు సంపాదిస్తున్నావు అనే దాని మీద నువ్వు తీసుకునే రిస్క్ ఆధారపడి ఉంటుంది. నువ్వు తీసుకునే రిస్క్ను బేస్ చేసుకుని నీ లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని నేను నార్మల్గానే ఉంటా, నాకు డబ్బులు రావాలి అంటే రావు. ఎట్ ది సేమ్ టైము నాకు జ్యోతిష్యము అనేటువంటిది ఎలాంటిది అంటే, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు బ్లైండ్గా కాలో చెయ్యో ఇరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినావు, డాక్టర్ ఏమంటాడు, ఫస్ట్ ఎక్స్రే తీసుకొని రా అంటాడు. అదే జ్యోతిష్యం. ఆ ఎక్స్రే అనేదే నీ లగ్నం, ఎక్స్రే అనేదే నీ కుండలి. సో నువ్వు తీసుకున్న ఎక్స్రే, నువ్వు ఎట్లయితే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎక్స్రే ఎట్లయితే పనిచేస్తుందో, నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను కష్టాల నుండి బయటికి తీసుకురావడానికి జ్యోతిష్యం అనేది ఎక్స్రే లాగా ఉపయోగపడుతుంది. ఆ ఎక్స్రే అంటే నీ కుండలి చూసినప్పుడు నీకు ఈ సబ్జెక్ట్లో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటే ఆయన జాతకంలో రవి కేతువు లేదా శని దృష్టి రవి మీద, లేదా కుజ రవులు 8వ ఇంట్లోనో లేకుంటే 6వ ఇంట్లోనో వ్యయంలో ఉన్నప్పుడు, అలాగే రవి కేతువులు 12వ ఇంట్లో కలిసినప్పుడు, అలాగే 6వ ఇంట్లో కలిసినప్పుడు, సో ఆ సందర్భంలో ఆ గ్రహ చిత్రంలో, ఆ దశా చిత్రంలో ఆ దశ వచ్చినప్పుడు, అంతర్దశ వచ్చినప్పుడు, ఏలినాటి శనిలోనో, ఆ షష్టమ శనిలోనో, అష్టమ శనిలోనో ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అంటే జాతకంలో ఈ దశలను బట్టే కానీ మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లను బట్టి కాదంటారా? ఏం తినని వాళ్లకు కూడా క్యాన్సర్స్ వస్తాయి, గుర్తుంచుకోవాలి. ఏం తినని వాళ్ళకు కూడా క్యాన్సర్లు వస్తాయి. చాలా మందికి ప్రస్తుతం సమాజంలో నాన్ వెజ్ తిననటువంటి వాళ్లకు కొలన్ క్యాన్సర్ వచ్చినటువంటి సంఘటనలు నాకు వేలల్లో తెలుసు. సో ఏం తప్పు చేస్తున్నారని అమ్మాయిలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది? ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ మార్క్. అవునా కాదా? థైరాయిడ్తో ఏం పని చేస్తున్నాం, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. సరే, ఉదాహరణ లంగ్స్ క్యాన్సర్ అంటే నువ్వు సిగరెట్ తాగితే వచ్చింది. కానీ నువ్వు నమ్మవో 100 మందిలో 40 మందికి లంగ్స్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు సిగరెట్ అలవాటు లేదు. ఎందుకు వచ్చింది? సో చాలా మంది అంతెందుకు, కరోనాలో మంచి వాళ్ళు చచ్చిపోయారు, తాగుబోతులు ఎవరు తావాలా? అవును అవును. అసలు దీని మీద కదా నువ్వు సైంటిస్ట్ రీసెర్చ్ చేయాల్సింది. ఇంతమందిని చూసినా మనం రోడ్డు మీద బిచ్చమెత్తుకునేవాడు ఎవరు చచ్చిపోలే. ఎందుకు అంటే వాడి డైజెషన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ ఉంది, వాడి ఇమ్యూనిటీ పవర్ అంత స్ట్రాంగ్ ఉంది. అట్లనే మందు తాగే వాడి ఇమ్యూనిటీ పవర్ అంత స్ట్రాంగ్ ఉంది. తాగుబోతులు ఎవరు చచ్చిపోలే కరోనాలో. సో ఇవన్నీ నువ్వు ఎలా చనిపోతావు, ఏ రోగం వస్తుంది, ఏంది అనేది జ్యోతిష్యం ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. జ్యోతిష్యం అనేది నీ లైఫ్ను డిసైడ్ చేసింది కాదు, నీ లైఫ్ను ఎలా మార్చుకోవాలి అనేది జ్యోతిష్యం డిసైడ్ చేస్తుంది. దేవుడు అనేవాడు నీ జాతకాన్ని రాసిండు, నీ తలరాత రాయలే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ సమయంలో పుట్టాలి అనేది డిసైడ్ చేసింది ఎవరు? దేవుడు. సో నువ్వు పుట్టినప్పుడు 9 గ్రహాల కాంబినేషన్స్ ఎక్కడున్నాయి? లగ్నంలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు, తృతీయంలో ఎవరున్నారు, చతుర్థంలో ఎవరున్నారు, పంచమంలో ఎవరున్నారు, షష్టమంలో ఎవరున్నారు, వ్యయంలో ఎవరున్నారు. అంటే నీకు ఏ రోగాలు రావాలి, నీకు దోస్తులు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, నీ కుటుంబంలో నీకు బంధువులతో గొడవలు అయితేయా కావా, నువ్వు డబ్బు ఎంత సంపాదిస్తావు, ఉద్యోగం వల్ల సంపాదిస్తావా, వ్యాపారం వల్ల సంపాదిస్తావా, లేకపోతే బెట్టింగ్లకు పోయి నాశనం చేసుకుంటావా, లేకపోతే వ్యసనపరుడు పోయి నాశనం చేసుకుంటావా, సో అమ్మాయిలకు బానిసైతావా, అంటే ఇట్లాంటివన్నింటిని అనలైజ్ చేయగలిగినటువంటి శక్తి జ్యోతిష్యానికి ఉంది. జ్యోతిష్యము అనేది వేరు కాదు. నువ్వు ఏదైతే దేవుడు జాతకం రాసిండు, ఏదైతే తలరాత రాసిండు అంటుండో గదే గిది. అంటే పుట్టిన టైముని, ప్లేస్ని అన్నిటిని బట్టే ఈ ప్రిడిక్షన్. ఒక మనిషి పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దేవుడు రాసిన తలరాతనే జాతకం. తలరాత వేరు, జాతకం వేరు కాదు. నీ తలరాత అనేది ఈ లగ్నంలో ఉంది, ఈ కుండలిలో ఉంది. దీన్ని బేస్ చేసుకొని, దీన్ని చేతిలో పట్టుకొని నువ్వు ముందుకెళ్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి జ్యోతిష్కుని సంప్రదిస్తే కాదు, నువ్వు ప్రతి సంవత్సరము లేదా 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారినప్పుడల్లా నీ జాతకం మారుతుంటది. గోచారంలో మారుతుంటది, గ్రహచారంలో మారుతుంటది. నువ్వు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీకు వాహన ప్రమాదాలు ఎప్పుడు వస్తాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, నువ్వు ఎదిగిన తర్వాత నీకు శత్రువులు పెరుగుతారు. నువ్వు ఎంత శుద్ధపూసైనా, ఎంత మంచివాడివైనా, నువ్వు సమాజంలో ఎదిగి ఒక కారు కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, నీ బతుకు నువ్వు బ్రతుకుతున్నా నీ మీద జనాలు ఏడ్చి చస్తారు. నీకు శత్రువులు అనేవాళ్ళు ఏర్పడతారు. నువ్వు మంచి చేసినా శత్రువులు వస్తారు, చెడు చేసినా శత్రువులు వస్తారు. సో ఇలాంటి వాళ్ళందరి నుండి నువ్వు ఎట్లా తప్పించుకోవడానికి ఏమేమి పూజలు చేసుకోవాలి, ఏమేమి న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటినీ క్రోడీకరించి చెప్పగలిగిన వాడు జ్యోతిష్కుడు. కాకపోతే జ్యోతిష్కుడికి దేశ కాల మాన పరిస్థితులను బేస్ చేసుకొని జాతకం చెప్పగలగడం రావాలి.
ఎందుకంటే జ్యోతిష్యంలో ఉదాహరణ రవి కుజ కేతువు కలిసి ఉన్నప్పుడు సుఖవ్యాధి వస్తుంది. సో సుఖవ్యాధి అని మాత్రమే జ్యోతిష్యం చెప్పింది మాకు, అంతేగాని నీకు సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్, HIV అని చెప్పి రాయలే మాకు అక్కడ రాసింది ఏం రాసిండు, నీకు సుఖవ్యాధి వస్తుంది. కాకపోతే దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏ వ్యాధులు వస్తున్నాయో దాన్ని అంచనా వేయగలిగిన శక్తి జ్యోతిష్కుడికి ఉండాలి. ఇప్పుడు కూడా నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ ఇంకో 2 ఏళ్ళు అయితే పోతుంది. సో కొత్త ఏదో వస్తుంది, స్టడీస్ వస్తాయి. సో మనం మారుతూ ఉండాలి, మనం అప్డేట్ అవుతా ఉండాలి. ఎట్లయితే టెక్నాలజీ కోసము, ఎట్లయితే కెమెరా విషయంలో, ఎట్లయితే మైక్ల విషయంలో అప్డేట్ అవుతున్నామో మేము కూడా జ్యోతిషం విషయంలో అప్డేట్ కావాలి. కానీ మమ్మల్ని అప్డేట్ అవ్వడానికి ఎవరు మాకు భుజం తట్టేవాళ్ళు కానీ, వెన్ను తట్టేవాళ్ళు కానీ, మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు కానీ ఉండడు. ఎంతసేపు మా మీద దాడి చేద్దామని చూసేవాడే ఉంటాడు. మేము ఏదైనా విశ్లేషించి కొత్తది చెప్పుదాము అనేటువంటి ప్రయోగం చేయంగానే ఆటోమేటిక్గా రాకెట్ ఫెయిల్ అయితేనేమో సింపతి చూపిస్తారు, మేము చెప్పింది ఫెయిల్ కాగానే దాడి చేస్తారు. సెఫాలజిస్టుల పేరుతోని ప్రతి సంవత్సరము కనీసం ఒక 20-30 మంది ఫెయిల్ అయితేనే ఉంటారు ఎన్నికలలో. వాళ్ళ జోలికి ఎవడు పోడు. కానీ మేము ఎవడన్నా పుసుక్కున ఎక్కడన్నా ఎన్నికలు గెలువయ్యి అని చెప్పగానే మా మీద దాడి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మాకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే మేము సైన్స్ను ఎప్పుడో పండబెట్టగలిగిన శక్తి మాకు ఉన్నది, జ్యోతిష్కులకు లేక కాదు. కాకపోతే మమ్మల్ని ఎవడు వెన్నుదడతాడు, మా గురించి ఎవడు మాట్లాడతాడు, మా గురించి మెచ్చుకునేది పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి టర్మినాలజీలో మాతో మాట్లాడే వాళ్ళు మెచ్చుకుంటారు తప్ప సమాజం మమ్మల్ని చూసే దృష్టి వేరు. ఎంతసేపు మా దాంట్లోనే మాకు ఉండదు. మా దాంట్లో యాచకా శత్రువు అంటే బిచ్చపోనికి బిచ్చపోరు శత్రువు అని మా దాంట్లో మాకే తన్నులాట. కామాఖ్యకు పోయి బలులిచ్చి పూజలు చేసుకునేటువంటి జ్యోతిష్కుడు హైదరాబాద్కు వచ్చి అక్కడ బలులే లేవని చెప్తాడు ఒక జ్యోతిష్కుడు. సో ఇట్లా ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. సో ఓవరాల్గా జ్యోతిష్యం అనేది ఏదైనా చరిత్ర సృష్టించగలుగుతుంది. జ్యోతిష్యము అంటే మనిషి యొక్క తలరాతనే జ్యోతిష్యం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంతా మనం పుట్టిన టైము ప్లేస్ని బట్టే డిసైడ్ అవుతుంది ఈ ప్రెడిక్షన్ అంతా. అంటే న్యాచురల్గా బర్త్ జరిగితే ఓకే, కానీ ఇప్పుడు అన్ని ముహూర్తాలు పెట్టుకొని టైము అన్ని చూసి చేస్తున్నారు కదా, మరి ఇటువంటి వారికి జాతకం ప్రెడిక్షన్ కరెక్ట్ ఉంటుందా? ఆ ముహూర్తం పెట్టాలి అనేటువంటి టైమింగ్ కూడా ఆయన డిసైడ్ చేస్తాడు, దేవుడే. ప్రతిదీ మనం తోపులం అనుకుంటాం, నేను ఓన్గా ఆలోచిస్తున్నా అనుకుంటాడు. ఓకే, అది ఆల్రెడీ డిసైడెడే. నీ మనసులో ఆ భావం రావడానికి, నీ మనసులో ఆ ముహూర్తం పెట్టించుకోవాలి అని అనుకోవడానికి కర్త కర్మక్రియనే భగవంతుడు. మరి ఇది పెళ్లిళ్ళ విషయంలో ఎందుకు వర్తించదు? పెట్టుడు ముహూర్తాల్లో పెళ్లిళ్ళు వద్దు, అదంతా సఖ్యతతో ఉండరు భార్యాభర్తలు అంటారు కదా. అసలు ముహూర్తం మంచిదైతే ఎందుకు విడిపోతున్నారు అని ఇప్పుడు కొంతమంది మేధావులు అడుగుతారు. ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీ జాతకాలే కలవకపోతే నువ్వు ఎంత మంచి ముహూర్తంలో చేసుకుంటే ఉంది. నీ జాతకాలు బాగుంటే, మీ జాతకాలు కలిస్తే నువ్వు అష్టమి నాడు పెళ్లి చేసుకున్నా, అమావాస్య నాడు పెళ్లి చేసుకున్నా ఏమీ కాదు. రైట్? సో నేను మాట్లాడే విషయం ఏంటంటే, నీ అబ్బాయి అమ్మాయి జాతకాలు బాగా కుదిరినప్పుడు వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉంటుంది. చాలామంది దెర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ లవ్, క్యాలిక్యులేటెడ్ రిలేషన్. అమ్మాయి ఏమనుకుంటుంది, నేను నెలకు 1,50,000 సంపాదిస్తున్నా, నాకు ఖచ్చితంగా 2 లక్షలు సంపాదించే అబ్బాయి కావాలి అనుకుంటుంది. కానీ నన్ను జీవితంలో బాగా చూసుకునే అబ్బాయి కావాలి, నేను కాంప్రమైజ్ అవుతా, నీకు 1,00,000 వస్తుందా, నేను 1,50,000 సంపాదిస్తా, ఇద్దరం కలిసి 2.5 లక్షలతో బతుకుతాము అని ఏ అమ్మాయి అనుకోదు. సో ప్రతి ఒక్కడి క్యాలిక్యులేషన్ ఇదే. అలాగే అబ్బాయి ఏమనుకుంటాడు, నాకు 2 లక్షలు వస్తుంది కానీ నాకు చాలా అందమైన అమ్మాయి కావాలి అనుకుంటాడు. సో ఇక్కడ ఉన్న డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదాడు. సో అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఫైటింగ్. అప్పుడు ఏమవుతుంది అంటే కాంప్రమైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే జ్యోతిష్యుడు జాతకాలు బాగాలేవు అని చెప్పినా ఇనే పరిస్థితులలో వీళ్ళు ఉండరు. రెండవది, జ్యోతిష్కులు కూడా ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు ముక్కుసూటిగా ఆన్సర్ చెప్పకుండా, కుజదోషం ఉంది, 7వ ఇంట్లో కుజుడున్నాడు, 7వ ఇంట్లో శని కుజులు కలిసి ఉన్నారు, సో చాలా ప్రాబ్లం అవుతుంది. లేదా 7వ ఇంట్లో చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు, సో పిల్లవాడి తల్లి వల్ల సమస్యలు వస్తాయి, లేదా పిల్ల తల్లి వల్ల సమస్యలు వస్తాయి అని వీడు డైరెక్ట్గా అమ్మాయికో అబ్బాయికో చెప్పడు. లేదు మీ ఇద్దరికి సంతాన యోగం లేదు అని చెప్పడు. ఉదాహరణ 9:5 అయింది, ఇద్దరిది అమ్మాయిది అబ్బాయిది, సంతాన యోగం ఉండదు, షష్టాష్టకాలు అయినాయి. వీడేమంటాడు, షష్టాష్టకాలలో శుభ షష్టాష్టకాలు అంటాడు. అంటే విషయంలో మంచి విషయం ఉంటుందా? ఉండదు కదా. శుభ షష్టాష్టకాలు ఎక్కడి నుండి వచ్చినాయి? నువ్వు చెప్పేదే విషం అంటున్నావు, విషం అనుకుంటూ మంచి విషయం అంటున్నావు మళ్ళా. సో మంచి విషయం ఎక్కడ నుండి ఉంటుంది? ఉండదు. విషం వేసుకుంటే చస్తాడు. అట్లనే షష్టాష్టకాలంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అట్లనే 9:5 ఏకనాడి, వర్ణదోషము, యోని దోషము, ఇట్లా చాలా రకాల దోషాలు ఉంటాయి. సో ఈ దోషాలను ఏం చేస్తారంటే, ఈ దోషాలను ఎదుటి వ్యక్తికి నిజాయితీగా చెప్పడం మానేసి సాధ్యమైనంత వరకు వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షనల్ గా పాజిటివ్ వేలో వెళ్తాడు. రెండవది ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారు, మేము ఫిక్స్ అయ్యి
మేమిద్దరం ఫిక్స్ అయినాము, మేము పెళ్లి చేసుకుంటాము అని డిసైడ్ చేసుకొని వస్తారు అక్కడికి. అప్పుడు వాడు ఇవన్నీ చెప్పి వాళ్ళ మనసును విరగొడతాడా? విరగొట్టాడు. జనరల్గా ప్రపంచంలో ఏ అమ్మాయి తండ్రి కానీ ఏ అబ్బాయి తండ్రి కానీ తన బిడ్డనో తన కూతురో తన అల్లుడో నాశనం కావాలి అని కోరుకోరు. కానీ చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండాలి? జ్యోతిష్కుడు ఉండాలి. సో అది నేను చేస్తున్న ప్రస్తుతం కలియుగంలో. వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు ఆ విధంగా. ఎందుకంటే రేపొద్దున కలిసి ఉండకపోతే 2 కుటుంబాలు బాధపడతాయి, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని నేను చాలా జాగ్రత్తగా మొదలే డిసైడ్ చేసి నీకు ఈ ప్రాబ్లం ఉందిరా బాబు, నువ్వు జాతకాలు నీకు కలవలేదు, వివాహం చేసుకోకు అని చెప్తా. వీళ్ళ జాతకాలు బాగా లేకున్నా తీసుకుపోయి మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకుంటే ఆ ముహూర్తం వీళ్లను సఫలీకృతులను చెయ్యదు. నీ జాతకం బాగుండాలి. అట్లనే నువ్వు ఏ టైంలో పుట్టాలనో డిసైడ్ చేసుకున్నా అని నువ్వు అనుకొని సిజేరియన్ పెట్టుకుంటావు, కానీ ఆ టైంలో నువ్వు నక్షత్రమే చూస్తావేమో కానీ 6వ ఇంట్లో ఉండే గ్రహాలు 12వ ఇంట్లో గ్రహాలు డిసైడ్ చేయగలిగింది భగవంతుడు. ఆ టైంలో ఒకవేళ వ్యయస్థానంలో గ్రహాలున్నా 6వ స్థానంలో గ్రహాలున్నా జాతకం అంతా కింద మీద అవుతుంది. ఒకవేళ కుజుడు ఉండే స్థానాన్ని బట్టి చంద్రుడు బుధుడు ఉండే స్థానాన్ని బట్టి జాతకాలు కరెక్ట్గా డిసైడ్ చేయకపోతే ఆటిజంతో మగపిల్లలు పుడతారు. సో ఇన్ని సమస్యలు ఉంటాయి. సో చాలా ఈజీగా సిజేరియన్ ఆపరేషన్ చేసుకోగానే పిల్లలు మంచిగా పుడతారు అని కాదు అక్కడ. ఎందుకంటే నువ్వు పిల్లలు మంచిగా పుట్టాలి లేదు అనేది డిసైడ్ చేయడానికి ఇట్ విల్ టేక్ 3 to 4 hours. కానీ 3 to 4 minutes లో జ్యోతిష్కుడు డిసైడ్ చేస్తుంది. అది తప్పు. ఓకే ఓకే, ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. ఓం నమో వెంకటేశాయ.